పార్టీ అధిష్టానం చేసినందుకు వారిని ప్లస్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా విభేదం లేకుండా ఆల్ పార్టీ మెంబర్స్ అందరం కలిసి ఒక యూనిట్ ఉన్నామంటేనే నేను సన్మానం చేసుకుంటున్నాను. లేకుంటే యూనిట్ లేకుండా నాదేమి ప్రార్థన చెప్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా మీరు యూనిట్గా ఉన్నందుకు మీరు నన్ను అభినందిస్తూ ఏదన్నా ప్రజల కోరికల మేరకు ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పనిసరిగా మన దృష్టికి తీసుకురండి. ఏదైతే గవర్నమెంట్లో ప్రొవిజన్ ఉందో అది తప్పనిసరిగా చేసుకుందాం. అదేవిధంగా మీరందరూ రేపు సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయి. సొసైటీ చైర్మన్ కూడా మేమేం టిక్కులు పెట్టాం. మీరే ఏ అభ్యర్థి అయితే మంచుకుంటుందో 1-2 పేర్లు ఇవ్వండి, దాన్ని సెలెక్ట్ చేస్తాం. కాబట్టి అవన్నీ మీరు యూనిట్గా ఉంటేనే అవుతాయి. సొసైటీలు కూడా అక్కడక్కడ బాగా మంచిగా ఉన్నప్పటి కొద్దిగా డబ్బులు ఇస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ మీకు కలిసినప్పుడు. దాంట్లో మనం బహుశా ఒక 10-16 వచ్చినాయి. దాంట్లో మీ కాన్స్టిట్యున్సీ ఒక్కటి కూడా లేదు. మీ మండల సంగతి నాకు తెలియదు కానీ కాన్స్టిట్యున్సీ లేవు. దీంట్లో కూడా మంచి చైర్మన్ ఉంటే ఇప్పుడు యూరియా కూడా మనము లాస్ట్ ఇయర్ ఈ వడ్లు కొనుగోలు కేంద్రాల్లో మనకు సొసైటీలకు 18 కోట్లు వచ్చినాయి. సొసైటీకి ఇవ్వలే, అటునే ఆపెట్టాం. అటునే మన అక్క జిల్లాలకు డాక్రా సంఘాలకు కూడా మనం కొత్తగా 7 కోట్ల దాకా ఇచ్చినాం. ఇవన్నీ ఇప్పుడు ఏమన్నామో నా కలెక్టర్ గారికి చెప్పారు, యూరియాకు డబ్బులు కట్టేయండి. యూరియాకు డబ్బులు కడితే కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా మనకు 40-50% మా కన్జంప్షన్లో యూరియాకు డబ్బులు కడుతున్నాం. కాబట్టి ఇమీడియట్ అవి మీరు పర్చేజ్ చేసుకుంటే తర్వాత కొత్తవి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. యూరియా ఈ 2 చూడమని చెప్పడం జరిగింది. ఇవన్నీ మంచిగా. అదేవిధంగా మీరందరూ డిఫరెంట్ క్రాప్స్ వేస్తారు. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ అండ్ బాల్కొండ కాన్స్టిట్యున్సీ. పసుపు కానీ, కూరగాయలు కానీ, మొక్కలు కానీ మీరు అక్కడక్కడ చెరువులకి వెళ్ళి మంచి బట్టి తీసుకొచ్చి కొడతారు. మొన్ననే మీరు నా దృష్టికి తెచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక వెహికల్ ఆపద్దు, ఇబ్బంది పెట్టద్దని చెప్పడం జరిగింది. మోసం ఇబ్బంది పెట్టద్దు. మీరే రైతులు ఏం చేస్తున్నారు, మీ దగ్గర కొందరు 2 పనులు అయినాయి, రోడ్లు ఖరాబ్ అయినట్టు ఇక సరే కాదు మీరు చూసుకోమని చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం అందరం కలిసి ఉంటే ఒకటి సాఫ్ట్గా పని చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు ఇలానే కలిసి ఉంటే మీరు అభినందిస్తాం. మీకు ఏ పోస్ట్లో వచ్చినా మీ మండలం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం.